బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని వ్రాయబడింది. ఈరోజు మీలో ఎవరైనా నిష్కారణంగా ద్వేషించబడుతున్నారా? మీరు ఇతరులకు మేలు చేసి కూడా వారి చేతనే బాధించబడుతున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మీ జీవితంలో ఈరోజు మీ సమాధానాన్ని దోచుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఒకనాడు మీ నుండి మేలు పొంది ఈనాడు ఆ మేలుకు ప్రతిగా కీడు చెయ్య పన్నాగలు పొందుతున్నారా? మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పుట్టిస్తున్నారా? మిమ్మల్ని అందరిలోనూ తక్కువ చేస్తున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో మీకు బైబిల్లో దావీదు జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మనందరికీ తెలుసు, దావీదు ఒక సాధారణ గొర్రెల కాపరి. తన కుటుంబంలో చివరివాడు. ఏ కారణం చేతనో తెలియదు కానీ కుటుంబంలో అందరి ద్వారా ఏదో రకమైన తృణీకారాన్ని ఎదుర్కొన్నాడు. ఈ దావీదు ఒకరోజు ఇశ్రాయేలుకు రాజైన సౌలుకు గొప్ప ఉపకారం చేశాడు. అవును, మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో చూస్తే, గొల్యాతు అనే ఫిలిస్తీయుడు ఇశ్రాయేలుపై యుద్ధానికి వచ్చి ఏలా లోయలో గుంపులు కూర్చగా ఇశ్రాయేలీలు వారిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఈ గొల్యాతు ఇచ్చిన సవాలుకు ఎవరికీ ధైర్యం చాలలేదు. 40 దినాలు ఇతన్ని తప్పుకోలేక సౌలు పడిన పాటలు ఇన్ని కాదు. అటువంటి సమయంలో యుద్ధం యెహోవాదే అన్న దావీదు ఒడిసిలా దానిలో రాయితో ఆ గొల్యాతును మట్టి కరిపించాడు. ఇశ్రాయేలీలకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. కానీ ఇక్కడే సమస్య వచ్చి పడింది. ఇశ్రాయేలీలు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అంటూ కీర్తనలు పాడారు. అక్కడే ఏ తప్పు చేయకున్న సౌలు దావీదును ద్వేషించడం ప్రారంభించాడు. విషపు చూపు నిలిపి అతన్ని నాశనం చేయాలని వెంటపడ్డాడు. వేటగాడు ఎర్రను తరిమినట్లుగా ఇశ్రాయేలీల రాజు ఒక గొర్రెల కాపరిని తరమడం ప్రారంభించాడు. అయితే దేవుడు తనను నమ్ముకున్న వారిని విడిచిపెడతాడా? సౌలునే కాదు, ఫిలిస్తీన్ల రాజు ఆకీషు, వీరు కాకుండా సౌలుకు తరపునున్న జనులు ఎందరో దావీదు వెంటపడినా అతన్ని ఏమీ చేయలేకపోయారు. కారణం తెలుసా? అతనికి దేవుడు తోడే ఉన్నాడు. అంతేనా? రాజుల చేత తరంబడిన దావీదుని తర్వాత దేవుడు మహారాజుగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. అవును, మన దేవుడు తను నమ్ముకున్న వారిని తలగా ఉంచేవాడే కానీ తోగ్గా కాదు. కాబట్టి నీతి నిమిత్తం హింసించబడుతున్నారా? అయితే దేవునిపై నమ్మకం ఉంచి వేచి ఉండండి. తప్పక దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అంతేకాదు, మీ శత్రువులు మీ కింద నుంచి మిమ్మల్ని వారికి అధిపతిగా నియమిస్తాడు. జ్ఞాపకం ఉంచుకోండి, మన తండ్రి సర్వసృష్టికర్త, మాట తప్పనివాడు, తను నమ్ముకున్న వాడిని విడిచిపెట్టనివాడు. అందుకే నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా.